హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై అండి. తోటకూర ఫ్రై టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ తోటకూర ఫ్రై వేడిగా రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా తోటకూర ఆకులను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. ఇలా ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక 4-5 గ్రీన్ చిల్లీ వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా 3 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4-5 వెల్లుల్లి ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఆకు ఫ్రై అయిపోయిందండి. అంతే అండి, టేస్టీగా అండ్ సింపుల్గా తోటకూర ఫ్రై రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.